ఈ దేవాలయానికి చాలామంది తరలి వెళ్తారని కోరుకుంటూ పరమేశ్వరుడి యొక్క మీకు కరుణా కటాక్షాలు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటున్నాను. తప్పకుండా మీరైతే ఒకసారి అయితే విజిట్ చేయండి. మీరు కూడా ఎంతమంది వెళ్ళారో ఈ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది శిల్పకళ. మన రాజమండ్రిలో ఇంత అద్భుతమైన దేవాలయం నేనైతే మొదటిసారి అయితే చూశాను. మీరెంతమంది వెళ్ళారో కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి. అంటే ఎంతోమందికి తెలియని వారికి ఇది చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ నరసింహస్వామి యొక్క అవతారాలు, విష్ణుమూర్తి అవతారాలు, ఎన్ని అవతారాలు అయితే దశావతారాలు ఏ విధంగా ఎత్తారో ప్రతిదీ కూడా ఇక్కడ కళ్ళకు కట్టినట్టు అవతారాన్ని, ప్రతి ఒక్క అవతారాన్ని కూడా మనకి చాలా చక్కగా శిల్పికళ నైపుణ్యంతో చాలా అద్భుతంగా సృష్టించడం జరిగింది. ఇక్కడ పూరి జగన్నాథ స్వామి యొక్క రూపం కానీ, శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క రూపం కానీ, అలాగే శ్రీరామచంద్రమూర్తి యొక్క రూపం కానీ, వారాహి దేవుడి యొక్క రూపం కానీ, ప్రతి ఒక్క దేవుడు కూడా ప్రతి ఒక్క దేవుడు మన సనాతన ధర్మం ప్రకారం ఎంతమంది దేవతలు దేవుళ్ళు ఉన్నారో ప్రతి ఒక్క దేవుడి యొక్క విగ్రహాన్ని చాలా అద్భుతమైన శిల్పకళతో మన ముందు ఈ టెంపుల్లో ప్రతిష్ఠించడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా విజిట్ చేసేయండి ఫ్రెండ్స్. కృష్ణుడి అవతారం అయితే చాలా అద్భుతంగా చెక్కారు. అలాగే మనకి సాంప్రదాయం ప్రకారం మన దేవతలను కూడా చాలా అద్భుతంగా ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు తప్పకుండా విజిట్ చేస్తారనుకుంటున్నాను. అడ్రస్ మీరు ఒకసారి మళ్ళీ చూసుకోండి. రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్ పక్కనే ఈ యొక్క దేవాలయం ఉంటుంది. కార్తీక మాసంలో ఇక్కడ విశిష్టమైన పూజలు పురస్కారాలు చేస్తారంట. అద్భుతంగా పరమేశ్వరుడికి అభిషేకాలు, అర్చనలు, అనేకమైనటివి పూజలు ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇక్కడైతే చాలా అద్భుతంగా శివరాత్రి బాగా చేస్తారంట ఫ్రెండ్స్. మీరైతే తప్పకుండా శివరాత్రికి మన రాజమండ్రి అయితే వెళ్ళిపోండి. నేను కూడా వీలైతే ట్రై చేస్తాను రావడానికి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ దేవాలయం అయితే. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకున్నా కానీ దేవుడి అనుగ్రహం అయితే చాలా కావాలి. చాలా అంటే చాలా కావాలి. పరమేశ్వరుడి ఆజ్ఞ లేనిదే ఎన్ని కోరికలు కోరుకున్నా మనకి ప్రయోజనం ఉండదు. పరమేశ్వరుడు ఒక్కసారి అనుగ్రహం ఇచ్చాడు అంటే మనకి ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం మన అదృష్టం. ఇట్లాంటి అద్భుతమైన వీడియోస్ కోసం